ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ. అనుకున్న దానికంటే ముందే అంటే మార్చి 19కే వరల్డ్ వైడ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. పవర్ స్టార్ను మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ క్రమంలో స్టోరీ ఏంటనే దానిపైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ లీక్ అయింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ అదేనా? షాక్లో పవన్, హరీష్. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా? అదేంటి బుక్ మై షో అలా ఎలా చేసింది? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళ సినిమా థేరీకి రీమేక్ అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దానిపైన హరీష్ శంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనకు ఏదైనా మూవీ నచ్చితే అది రీమేక్ చేయాల్సి వస్తే ముందే చెబుతానని, ఉస్తాద్ రీమేక్ కాదని క్లారిటీ చెప్పేశారు. అందుకే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ తన పేరుతో వస్తున్నాయని చెప్పారు. బుక్ మై షో వెబ్సైట్లో ఈ మూవీ స్టోరీని ముందు రివీల్ చేశారు. ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీని శత్రువులు కక్షపట్టి చిన్నాభిన్నం చేయడంతో భార్య, తల్లిని పోగొట్టుకుని కూతురితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్నేళ్ల తర్వాత కొందరు ఆ పోలీస్ ఆఫీసర్ ఆచూకీ తెలుసుకుంటారు. ఆ క్రమంలో తన కూతుర్ని రక్షించుకునేందుకు శత్రువులతో ఎలా పోరాడతాడు అనేదే స్టోరీ అంటూ ముందు పేర్కొన్నారు. అయితే తాజాగా మార్చిన అప్డేట్ ప్రకారం కొత్త స్టోరీ ఏంటంటే, గిరిజన తెగకు చెందిన భగవత్ సింగ్ అనే యువకుడు తన టీచర్ అందించిన ఇన్స్పిరేషన్తో జీవితాన్ని విలువలు, నైతికతతో కొనసాగిస్తూ ఉంటాడు. తన చుట్టూ జరిగే అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొనేందుకు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో సమాజంలో చీడ పురుగులను కాకి డ్రెస్ వేసుకుని మరీ ఏరేస్తూ ఉంటాడు. దేశ సమగ్రత, సమైక్యత, ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఒక వారియర్ స్టోరీ ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ రివీల్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే మరో పాట రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా తమన్ బీజిఎం అందిస్తున్నారు. ఈ మూవీలో పాలిటిక్స్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, సరికొత్త రోల్లో పవన్ కళ్యాణ్ని చూపించబోతున్నారని హరీష్ శంకర్ చెప్పారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సమ్మర్ కానుకగా మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. నిజానికి మార్చి 26వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ రీసెంట్గా ప్రీపోన్ చేసి మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ విషయం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకి రీమేక్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతోందన్న కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ మాత్రం ఇప్పటికే దాన్ని పలు సందర్భాల్లో ఖండించారు. సినిమా కంప్లీట్ ఒరిజినల్ స్క్రిప్ట్లో రూపొందుతోందని తెలిపారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో కూడా రీమేక్ కాదని మరోసారి చెప్పారు. ఒకవేళ రీమేక్ అయితే తాను కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనే కార్డు ఎందుకు వేసుకుంటానని క్వశ్చన్ చేశారు. పోలీస్ కథలు ఒకేలా కనిపించడం కామన్ అని చెప్పారు. దాంతో చాలామంది ఉస్తాద్ తేరీ రీమేక్ కాదని ఫిక్స్ అయ్యారు. కానీ ఇంతలో బుక్ మై షో ఇచ్చిన సినాప్సిస్లో రీమేక్ వార్తలను బలం ఇచ్చింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కూతురితో సాధారణ జీవితాన్ని గడుపుతుంటారని, కానీ కొందరు ఇబ్బంది పెట్టడంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారని బుక్ మై షో రాసుకొచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మళ్ళీ బయటకు వచ్చి ఫ్యామిలీలో మొత్తంలో మిగిలిన తన కూతుర్ని రక్షించుకునేందుకు పోరాడతారని చెప్పింది. దీంతో ఇది తేరీ మూవీ స్టోరీ లాగానే ఉందని అనేక మంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. అంతేకాదు చాలామంది హరీష్ శంకర్ను ట్రోల్ చేశారు. అదే టైంలో బుక్ మై షో సినాప్సిస్లో చేంజ్ చేసింది. ఓ గిరిజన బాలుడు స్టోరీగా సినిమాని చెప్పుకొచ్చింది. అన్యాయానికి ఎప్పుడు తలొగ్గడని, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా స్ట్రాంగ్గా ఆ యువకుడు ఉంటాడని చెప్పింది. నిజాయితీ, ధర్మం, లక్ష్యంతో పోరాడే ఒక మనిషి కథగా చెప్పింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు మళ్ళీ డిస్కషన్ చేసుకుంటున్నారు. వెంటనే సినాప్సిస్ ఎందుకు మారిపోతుందని మాట్లాడుకుంటున్నారు. సినిమాలో పవన్ సరసన రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అలాగే తమిళ హీరో పార్థివన్ విలన్ రోల్ చేస్తున్నారు. అశుతోష్ రాణా, చమ్మక్ చంద్ర, గౌతమి
నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.